భవిష్యత్ తరాలకు మేలు చేసే ఉద్దేశంతోనే చెరువులు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో చేపట్టిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. హైడ్రాకు స్వయం ప్రతిపత్తి కల్పించినట్లు చెప్పిన మంత్రి వరదలతో నష్టపోయిన చోట ఇలాంటి వ్యవస్థ కావాలనే డిమాండ్ వస్తోందని గుర్తు చేశారు. కొందరు కబ్జాదారులు పేదలను ముందు పెట్టి అక్రమ నిర్మాణాలు కూల్చేయకుండా అడ్డుపడుతున్నారని చెప్పారు. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఆధ్వర్యంలో జరిగిన పెసా యాక్ట్ నేషనల్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న సీతక్క హైడ్రాకు అంతా సహకరించాలని కోరారు. పెద్ద బడా కబ్జాదారులు చాలా ఎమోషన్ గా ఫీల్ అవుతున్నారు. ముందటేమో పేదోళ్ళను చూపిస్తున్నారు, కానీ వాళ్ళ ఫామ్ హౌజులు, వాళ్ళ కట్టడాలు ఎట్లా కాపాడుకోవాలనేది వాళ్ళ ప్లాన్. కాబట్టి ఫ్యూచర్ కోసం తీసుకుంటున్నటువంటి నిర్ణయంలో భాగమే హైడ్రా యాక్టివిటీస్. కాబట్టి దీన్ని అందరూ కూడా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. పేదలకు నష్టం జరగకూడదు. పేదలు కొనుక్కొని ఉంటారు, రూపాయి అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళను ఖచ్చితంగా సీఎం గారు ఆలోచించే విధంగా వారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. మంచి నిర్ణయం వచ్చే విధంగా కూడా కృషి చేస్తాం.